మనల్ని ఆపాలని చూసేవాళ్ళు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. అమ్మాయిలకి ఇవి అవసరమా? యూట్యూబ్లో వీడియోలు పెడితే ఏమవుతుంది అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఒక చిన్న క్వశ్చన్, మన డ్రీమ్స్కి పర్మిషన్ ఎవరు ఇస్తారు? చిన్నగా ఏదైనా మొదలు పెడితే మొదట సపోర్ట్ ఇచ్చే వాళ్ళకంటే క్వశ్చన్ చేసేవాళ్ళే ఎక్కువ. ఇది అవసరమా? ఇంట్లో ఉన్నా సరిపోదా? ఎందుకు బయటకు వస్తున్నావు? అమ్మాయిలు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే అది తప్పే అన్నట్టు మాట్లాడతారు, కానీ అది తప్పు కాదు, ఇది కరేజ్. యూట్యూబ్లో వీడియోలు పెడితే తప్ప? మన టాలెంట్ చూపిస్తే తప్ప? ఈరోజు కెమెరా ముందు నిలబడటం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎంత ఫియర్, ఎంత డౌట్, ఎంత ప్రెజర్ ఉంటుందో చేసే వాళ్ళకే తెలుసు. కానీ మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. చేసేవాళ్ళే లైఫ్లో ముందుకు వెళ్తారు. ఇవాళ కామెంట్లో క్రిటిసైజ్ చేసిన వాళ్ళు రేపు అదే వీడియో చూసి బాగుంది అని చెప్పే రోజు వస్తుంది. అమ్మాయిలకి ఇది అవసరమా అని అడిగే వాళ్ళకి నా ఆన్సర్ ఒక్కటే, అవసరం కాదు, కానీ చేయగలిగేది ఎంత ఉందో చూపించడానికి ఇది చాలా అవసరం. మన డ్రీమ్స్ చిన్నవి కావు, మన కరేజ్ తక్కువ కాదు. మనల్ని మనమే నమ్ముకుంటే ఎవరూ ఆపలేరు. నిజం చెప్పాలంటే మనల్ని ఆపేది బయట వాళ్ళు కాదు, మన దగ్గర వాళ్ళు, మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమంటారో అని భయపెట్టే వాళ్ళే ఎక్కువ. ఇది చేసేవాళ్ళు ఎవరు? మన ఇంట్లో ఎవరు ఇలా చేయలేదే అని చెప్పే మాటలు మన కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి సరిపోతాయి. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోకండి, కొత్తగా మొదలుపెట్టే వాళ్ళే కొత్త దారులు చూపిస్తారు. మనకు ఇష్టం ఉన్న పని చేయడానికి ఇంకెవరైనా అప్రూవ్ చేయాలా? మన టైం, మన ఎఫర్ట్, మన లైఫ్ అన్నీ మనవే కదా. అయితే ఎందుకు మనం డెసిషన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ వాళ్ళు వద్దు అంటారు, రేపు మీరు సక్సెస్ అయితే అదే వాళ్ళు మా వాళ్ళే అని చెప్తారు. స్టార్ట్ చేసే ముందు ఫియర్ ఉంటుంది, డౌట్ ఉంటుంది, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంతగా మార్చేస్తుంది. మొదటి వీడియో పర్ఫెక్ట్గా కాకపోవచ్చు, రెండోది కూడా పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ మాత్రం మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడేంత వరకు మీరు ఆగకండి, మీరు గ్రో అయ్యేంత వరకు వాళ్ళు ఆగరు. సో చూజీ వైజ్లీ. నన్ను ఆపాలని చూసిన వాళ్ళందరికీ నేను ఆగకుండా ముందుకెళ్ళడమే నా ఆన్సర్.